వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. నా పేరు కల్పిక. సో 29th మే 2025 ప్రిజమ్ క్లబ్లో ఒక చిన్న సినారియో జరిగింది. అది నార్మల్ డిస్కషన్ నుంచి పెద్ద న్యూసెన్స్ కింద అయ్యి చాలా అగ్లీగా వాళ్ళు నా మీద తిట్టడం కానీ, మాటలు యూజ్ చేసింది కానీ, నేను దానికి రియాక్ట్ చేసింది కానీ, ప్రతిదీ నేను నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో చేసి నా ఒంటరిగా నేనే అప్లోడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హోల్ సినారియోని చెప్పాలంటే, నేను మే మంత్ అంతా నా బర్త్డే మంత్ అనుకొని నేను ఎవ్రీడే డిఫరెంట్ వేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఒక బ్యాండ్ అమృతం అని చెప్పేసి వాళ్ళ బ్యాండ్ షోకి నేను జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 2 months నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళు నాకు సాంగ్ డెడికేట్ చేసి నాకు బర్త్డే కూడా విష్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ ఆల్మోస్ట్ అంబియన్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని. అండ్ నేను లైవ్ చేయడం జరిగింది, వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది, ప్లస్ డాన్స్ కూడా చేయడం జరిగింది. అంతా అయింది. ఐ ఆర్డర్ 2 starters అండ్ 2 fresh lime sodas అండ్ ఒక చీజ్ కేక్ డెజర్ట్ ఆర్డర్ చేశాను. సో బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2K or 2.2K అదో అయింది. సో ఫుడ్ బాగుందని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దేర్ సర్వీస్ వాజ్ రియల్లీ గుడ్. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ అ ప్రపోజల్, బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ 10 పబ్స్ మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ, కెఫేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక కేక్ సపరేట్గా ఇచ్చి. సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డూ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. లేదండి, మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు, అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్, వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు. సో నేను అన్న వెయిటర్కి, మీకు తెలియకపోవచ్చు, మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను. మహా అంటే నో చెప్తారు అంతే, నథింగ్ ఎల్స్. సో తన్ని పిలిస్తే తను కూడా లేదు, మాకు ఇలా లేవు అన్నారు. మీకు తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో, హైదరాబాద్లో ఇది నడుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప, నాకు స్విగ్గీ డైనోట్లో ఆల్రెడీ 15% ఆఫ్ కూడా ఉంది. నేను స్విగ్గీ డైనోట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ. బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విష్ అయినా చేయాలనిపిస్తుంది, స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత బిల్ చూసేసి నేను అన్నా, సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా, ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి, కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పా, సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను, మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అది కూడా కన్సిడర్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు. 5 to 10 minutes పంచాయతీ పెట్టారు. స్టాఫ్, మేనేజర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో, నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు. దే కేమ్ అప్ టు మీ అగైన్, మిస్టర్ ప్రణీత్ అని, ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. సో ఏంటి వాళ్ళ మీ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. నన్న ఏం లేదు, యూ నో ద హోల్ సినారియో అంటే, ఇట్స్ మై బర్త్డే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పాను. ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవుట్ చేశాను. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా, ఇదంతా ఆల్మోస్ట్ 11 PM నుంచి స్టార్ట్ అయింది, బికాజ్ 11:30కి క్లోజింగ్ బిల్. సో 11 o'clock నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది, నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది. 11:30కి ఇది అయ్యాక, మీరు చెప్పిందంతా విన్నానండి, కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్, రూల్స్ లేవు. ఒకవేళ మా దగ్గర పాలసీస్, రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము. అంటే ఒకవేళ మీది బేస్ మినిమం 2,000 కదా మీ బిల్లు, మాకు ఒక 10,000 లేకపోతే 20,000 బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం, డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మా చేతుల్లో ఉంది అన్నారు. మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం, లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు. నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది, మీకు కేక్ ఇస్తారా అని.
లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా? ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు, లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు. సో ఆ ఫుడ్ని మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ మనం హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం. వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఫుడ్ ఇస్ డివైన్, ఫుడ్ ఇస్ ప్రేయర్స్. నువ్వు ఆ ప్రేయర్స్ని దాన్ని తప్పబట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు. మీరు బిల్ చేసి లీవ్. నేను బిల్ పే చేయనని చెప్పలే. మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడదాము, బిల్ పక్కన పెట్టండి, నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను. లేదు, బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తా, మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా, కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పా. వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు, ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాట్ ఎవర్. తర్వాత మొత్తం లాట్ అంతా నాకేంటి గ్యారంటీ, నాకేం అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు. అందుకే నేను లైవ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు నా సైడ్ నుంచి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో నేను లైవ్తో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పాను, తను కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ద ఫస్ట్ బ్యాడ్ వర్డ్ దట్ ఐ యూజ్డ్ వాజ్ భోసిడీకే అని వాడాను. సో ఓకే, భోసిడీకే మీనింగ్ మీకు తెలుసా, ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పాను. మీరు పోనీ భోసిడీకేనా అన్నాను. నేను కాదన్నారు. మరి ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నా. పోనీ దాని మీనింగ్ తెలుసా, నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు. బై ద వే భోసిడీకే మీనింగ్ ఇస్ యూ బీ వెల్. ఇంగ్లీష్లో గూగుల్ చేయండి, భోసిడీకే అంటే యూ బీ వెల్, ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ. ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటని అడిగాను. నాకు దాని స్పెల్లింగ్ తెలియదు, నీకు కూడా తెలియదు నాకు తెలుసు, ఊరికే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకు ఇక్కడ, జస్ట్ బికాస్ యూ నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడదా, నా పంచాయతీ అది కానే కాదు. మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను. సరే, మీరు ఫిలాంథ్రోపిస్ట్ కూడా లైట్ తీసుకున్నారు, మీకు ఇవన్నీ ఎస్కలేట్ చేయడానికి అవ్వట్లేదు, యాజ్ సింపుల్ యాజ్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది. సరే, మేము పోలీస్కే పిలుస్తాము, మీరు పిలుస్తారా నేను పిలవనా అని చెప్పి అంటే మీరే పిలవండి, మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది, సో మీరే పిలవండి, నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది అకార్డింగ్ టు యూ, సో ప్లీజ్ కాల్ అని చెప్పా. బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్, బికాజ్ ఆల్మోస్ట్ 12 అయింది. లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా, ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, అందరు జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది, ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అన్నా. ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత వాళ్ళు గోల చేసి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్రౌనీ మళ్ళీ మొహం మీద పెట్టి తినండి, మీకు కావాల్సిన కాంప్లిమెంట్ కదా, తినండి అన్నారు. మీరు దాంట్లో ఏమన్నా మిక్స్ చేసి తీసుకుని రావచ్చు, నాకు తెలీదు, బికాజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ బిహేవింగ్ లైక్ మీరు అందరూ ఏదో వేరే వరల్డ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో నాకేం గ్యారంటీ దాంట్లో ఏం మిక్స్ చేయకుండా మీరు తీసుకొచ్చారని. నేను తిన్నాను, కావాలంటే మీరు అందరు తినండి అంటే మాకెవరన్నా ఇట్లా తిరిగి మాకు ఫుడ్ ఇస్తే, లేకపోతే మా ఫుడ్ మాకు ఇచ్చినా మేము తిన్నాము, మాకు ఇష్టం లేదు, అది ఒక బెగ్గర్ ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాము, మేము తిన్నాము అంట. బెగ్గర్ అయినా థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటారండి ఏ ఫుడ్ అయినా. ఎనీవే, సో అదైంది. దాని తర్వాత 1.5 hour తర్వాత వాళ్ళు బయట షట్టర్ ఓపెన్ చేసుకొని వాళ్ళే బయట గాలాడుతుందని బయట గాలాడడానికి వాళ్ళు బయటికి వెళ్ళారు. దాని తర్వాత ప్రతి వాడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని లోకల్ ప్లేసెస్ నుంచి ఉన్న స్టాఫ్ అంతా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లో అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అసలు మీరు ఒక్కలైనా ఎందుకు మాట్లాడట్లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఒక్కరికి కూడా లేదా ఇక్కడ. అంటే ఒక అమ్మాయి మీద వీళ్ళంతా అటాక్ చేస్తున్నారంటే అది లిటరల్లీ రేప్ కిందనే చేస్తున్నారు. వాళ్ళు వాడే వర్డ్స్ కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ ఇట్ వాజ్ నో లెస్ దెన్ అ రేప్, వర్బల్ రేప్ అని చెప్తా. నాకు రియల్గా ఎందుకు రేప్ కాలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ మై ఇన్స్టాగ్రామ్, ఐ హ్యాడ్ మై టెక్నాలజీ దట్ ఐ వాజ్ యూజింగ్, ఐ హ్యాడ్ మై వర్డ్స్ అండ్ ఐ హ్యాడ్ మై స్టాండ్ దట్ ఐ వాజ్ యూజింగ్. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ కూడా అంతలోపల వాళ్ళు ఆ బ్రౌనీ ఇది చేస్తూ ఉంటే నేను నో డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ఫుడ్ అండి, ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ రెస్పెక్ట్ ఫుడ్ లాట్. నేను ఆ బ్రౌనీ ప్లేట్ కింద టప్పని పడేశాను, మిగిలిపోయిన ఫుడ్ కూడా నేను టప్పని కింద పడేశాను. నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నాకు మీ బిల్లు కూడా వద్దు, బిల్ తీసి కింద పడేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద నేను చేయి లేపలేకపోయా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ పవర్. ఈ పవర్ లేక చాలామంది ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో యూనో ఊర్లలో, ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడంటే ఎక్కడ దే ఆర్ గెటింగ్ సఫర్డ్ అండి, చాలా సఫర్ అవుతున్నారు జస్ట్ బికాజ్ దే డోంట్ హ్యావ్ పవర్.
సో తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాక నేను కూడా మళ్ళీ బయటికి వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ నా చుట్టుపక్కల ఒక ఈగలాగా సరౌండ్ అయిపోయి నా వెనకాలే వస్తున్నారు. ఎందుకో నేను గాలి పీల్చుకోవడానికి వచ్చాను, మీరెందుకు బయటకు వస్తున్నారు, నాతో పాటు ఎందుకు వస్తున్నారంటే ఏమీ మాట్లాడట్లేదు. సరే ఏం మాట్లాడలేదు కదా, నేను లైవ్ చేస్తాను, మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళ మొహాలు కూడా చూపించట్లేదు. ఎందుకు మొహాలు చూపించే దమ్ము కూడా లేదు, వచ్చి బౌన్సర్గా చేస్తున్నారు, మీరు దేనికి వస్తున్నారు అన్న. సో దాని తర్వాత మళ్ళీ నా కార్ దగ్గర నా వ్యాలీకి ఇచ్చాను. సో కీస్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి ఏమనిపించింది, నేను పారిపోతున్నానేమో, కీస్ వాళ్ళ దగ్గరే ఉంది, నేను పారిపోతున్నానేమో అని చెప్పి నన్ను ఫాలో అవ్వడం జరిగింది. సరే నేను కీస్ తీసుకొని తర్వాత నేను తనకి కూడా టిప్ 20 రూపీస్ ఇచ్చేసి, నువ్వు టిప్పు తీసుకుంటే తీసుకో, కింద పడేసి ఎవరికి ఇస్తారా. పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు, ఒక 12 దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి, మీరు రేపు వచ్చి పోలీస్ స్టేషన్లో మీ ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి, ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దాము, సారీ చెప్పుకుందాము, అది తర్వాత పంచాయతీ, రేపు 9 o'clock మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనకుంది. నోరిప్పలే సార్, ఇద్దరికిద్దరు ఇప్పలే. ఓకే, ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే చేయనని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుతున్నా. ఇంకా మీరు ఏం చేసుకోండి, మీకు కావాల్సింది కంటెంటే కదా, మీకు కావాల్సింది పబ్లిసిటీ కాంట్రవర్సీయే కదా, చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది. నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూస్తారు, చూడాల్సిన పీపుల్ అంతకి అటెన్షన్ వచ్చేసింది. మీ ప్రిజం గురించి ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమం 20 DMs అయినా వచ్చింది నాకు, ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ. ఇప్పటి వరకు వాళ్ళకి రీజన్స్ కూడా చెప్పట్లేదు, ఎక్సెప్ట్ 1 person జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది. వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి, వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి, ఎన్నో డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళందరినీ చాలా బాధ పెట్టించారు. బట్ నో వన్ హెస్ కమ్అట్ అండ్ స్పోకెన్ అబౌట్ ఇట్. ఎందుకు అలా చేశారో నాకు ఇంకా తెలీదు. వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను. ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి. వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి. అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు అంటే, రీసెంట్గా జరిగిన బేబీలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే, వాళ్ళు దాన్ని జోక్స్ చేస్తారు, కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబీలాన్ వాళ్ళ ఓనర్స్. ఇంత పంచాయతీ జరిగాక నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నా. ఐ నో నథింగ్ ఇస్ గోన్ హ్యాపెన్. సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేశా. 2:30కి బయలుదేరింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు, దే విల్ ఫాలో మీ, దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు. కాబట్టి I had to take different roads. I had to stop at different places, make sure they're not following me. Then by the time I reached home, it was 3:30. Then అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి 4:30 అయిందండి. నెక్స్ట్ డే నుంచి ద హోల్ అందరికీ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ ద హోల్ సినారియో. ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజం క్లోజ్ చేసేస్తారేమో, రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో, ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని, ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు. ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ, బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్. వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యం అయిపోతుంది నా ఫీలింగ్. సో నిజంగా ఇంకా ఒక స్టేజ్ తర్వాత చాలా ఓవర్గా చేసేసరికి నేను మళ్ళీ కార్ నుంచి దిగి ఆ లైఫ్ కంటిన్యూ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, హీఈస్ అ లిటిల్ ఫిజికలీ ఛాలెంజ్ అని, తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఫిజికల్ అటాక్ అంటే లిటరలీ తను ఇక్కడ నుంచున్నారు, నేను తన ముందుకెళ్ళి నేను చేపెట్టడం జరిగింది. వాళ్ళు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ ఆంథనీ. హీ స్పోక్ సచ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సచ్ బాడీ షేమింగ్ చేశాడు, క్యారెక్టర్ షేమింగ్ చేశాడు, ఇంకా బూతులు మాట్లాడారు ఆ పర్సన్. అంటే నువ్వు ఒక ఆడదాంతో నువ్వు పబ్కి వచ్చావు, ఆడది మాట్లాడుతుంది, నీకు మాట్లాడే ధైర్యం కూడా లేదారా, దీనికోసం నువ్వు పబ్కి వచ్చావు, ఆమె బాయ్ ఫ్రెండా లేకపోతే ఆమె బ్రదరా, నువ్వు మగాడంటే చూపించుకో అంటున్నాడు. ఓకే, ఎనీవే అదంతా అయిన తర్వాత నేను తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా. నేను తనకి ఐ వాజ్ జస్ట్ గివింగ్ హిమ్ కరేజ్, ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేర్డ్,
ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ ఎట్ ఆల్, ఇష్యూ నాది, నేను డీల్ చేస్తాను, ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా ఐ వాజ్ స్టాపింగ్ దట్. స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా, నా మీద రియాక్ట్ అవుతున్నారు. మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు. నేను అన్నా నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా, నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా, వాళ్ళు కదా తగ్గాలి, మీరు అక్కడ మాట్లాడండి, నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి. మాట్లాడి దెన్ హీ సెడ్ ఓకే మేడం మీరు చెప్పారు కదా మీరు డిస్కౌంట్తో మీరు పే చేస్తారని, డిస్కౌంట్ అమౌంట్తోనే పే చేయండి, నేను స్కాన్ కార్డ్ తీసుకొస్తా అన్నారు. సరే తీసుకురండి, నేను పే చేయడానికి రెడీ, 2000 కాదు 10,000 కూడా ఇస్తా, బట్ ఐ వాంట్ అపాలజీ. అందరు కాకపోయినా ఒక్క మగాడైనా అపాలజీ ఇస్తే మస్త్ ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పా. ఒక్కరు ముందుకు రాలే. ఓకే దట్స్ ఫైన్, మీరు నాకు అపాలజీ ఇస్తే నేను పేమెంట్ చేస్తా, లేదు మీరు పేమెంట్ నాకు వద్దు, నువ్వు ఒక పెద్ద బెగ్గర్వి, మీకు అసలు మీరు ఈ ప్రిజంకి రావడమే మాకు పెద్ద కర్స్ అని మీరు ఫీల్ అవుతే, నిజంగా మీరు ఒక బెగ్గర్కో మీరు ఒక ఆర్గనైజేషన్కో మీరు డబ్బులు ఇచ్చారనుకొని వదిలేండి, మర్చిపోండి, ఈ ఎపిసోడే మర్చిపోండి, అవసరం లేదు నాకు మీ దొక్కల అపాలజీ కూడా అవసరం లేదు అని చెప్పా. ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా, నేను ఇంతసేపు 11 o'clock నుంచి 2:30 వరకు పంచాయతీ నడిచింది, ప్రతి హాఫ్ అన్ అవర్ 15 minutesకి చెప్తున్నా లెట్ మీ లీవ్, నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లే, నాకు మీ అపాలజీస్ కూడా వద్దు, లెట్ మీ లీవ్. పోలీస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ నేను ఇస్తానంటే, అది కూడా మీరే చెప్పి మీరే మాట మార్చేసుకున్నారు. సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నా మీద ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు, నా కార్ నెంబర్ ఫోటో తీసుకొని మా మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంటికి ఫాలో అవుతాం అని చెప్పడం జరిగింది, చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తా అని కూడా బెదిరించారు. ఒక సిస్టర్ ఉన్నారంటే, ఒక డాటర్ ఉన్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్, ఇలానే ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి 5 minutesలో బుద్ధి తెప్పిస్తా. సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో, బ్యూరోక్రాట్స్తో, సోషల్ యాక్టివిస్ట్తో, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో, కుదిరితే ఇండస్ట్రీ, మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒకరైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ సపోర్ట్, బికాజ్ నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను, ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను, నాకు దానికి ఏం డౌట్ లేదు. ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్, మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ ఏరియాస్లో, మీ లొకాలిటీస్లో, మీ సొసైటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి. ఒక ఉమెన్కి కాదు, ఒక హ్యూమన్కి చేయండి, తిరిగి మా ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఫర్గివ్ చేసేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్, దట్స్ ఇట్. సో అదే నేను ఆల్మోస్ట్ అందరికీ అంత ఐడియా వచ్చేసింది, ఈ 2-3 days నుంచి నేను చేసిన ఇంటర్వ్యూస్తో ఐడియా వచ్చేస్తుంది. సో కేవలం ఆ 2,000 rupees గురించి, కేవలం ఆ కేక్ గురించి అంటే, బేబిలాన్ రెస్టారెంట్లో జరిగిన విషయం కూడా వాళ్ళ బిల్లు 5,000 అయింది, బట్ వాళ్ళకి 7,000 వేయడం జరిగింది, అక్కడ 2,000 అయింది డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు తాగలేరు, వాళ్ళ మదర్ అండ్ డాటర్ కలిపి బేబిలాన్కి రావడం జరిగింది, వాళ్ళు తాగలేదు కాబట్టి వాళ్ళ బిల్లు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నారు. డబుల్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ తాగంది కూడా బిల్లో యాడ్ అయింది. సో వాళ్ళు దానికి క్వశ్చన్ రేస్ చేసి, ఓ సారీ మేడం మిస్టేక్ మా సైడ్ అయింది, మేము డిలీట్ చేస్తామని బిల్లు డిలీట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ కట్టించేశారు. బట్ తను షీ రిప్రజెంట్స్ అ కాంగ్రెస్ పార్టీ, ద డాటర్, సో షీ టుక్ ద ఎక్స్ట్రా లివరేజ్ అండ్ షీ ఆస్డ్, ఇప్పుడు మీరు నాకు ఇలా చేశారు కదా, ఇంకా ఎంతోమంది బిల్స్కి ఎంత మీరు మ్యానిపులేట్ చేశారు, ఎస్పెషల్లీ పీపుల్ వెన్ దే డ్రంక్ అసలు పట్టించుకోరు, ఇలాంటివి ఎంత బిల్ అయిందో కూడా కొంతమంది పట్టించుకోరు, ఎంతమందికి చేశారు అని జస్ట్ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు ఫోన్ లాక్కొని వర్బల్గా వాళ్ళని అబ్యూస్ చేసి, ఫిజికల్గా కూడా చేశారో లేదో ఐ డోంట్ నో, బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ ఫైనలీ గెటింగ్ సమ్ లైట్ అండ్ జస్టిస్ అబౌట్ ద హోల్ సినారియో. సో నేను నిజంగా 2,000 కోసం చేయాలి అంటే నేను వాళ్ళ మొహం మీద 2 lakhs కూడా పడేస్తాను వాళ్ళు చేసిన పెంటకి, నాకు దాంతో సంబంధం లేదు. ఆ కాంప్లిమెంటరీ కేక్ అంటారా, ఆల్మోస్ట్ 27th నుంచి 29th వరకు ఒక 100 cakes నేను తిన్నా, 100 cakes పంచాను కూడా. సో డెఫినెట్లీ నాట్ ఫర్ ద కాంప్లిమెంటరీ కేక్ అండ్ నాట్ ఫర్ ద 2,000. ఫస్ట్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే సారీ, అది క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తా. నేను రెస్టారెంట్స్, పబ్స్, కెఫేస్ ఒక్కటే కాదు, అమ్మాయిలుగా మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది. డ్రెస్ చేంజ్ చేసే టైంలో కూడా మాకు ఒక క్వశ్చన్ మార్కే ఉండదు ప్రతిసారి. సో ఆ ప్లేసెస్లో, అంత పబ్లిక్ ప్లేసెస్లో, ఫుడ్ కోర్ట్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఏమైనా అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మనం వింటున్నాము, ఎక్కడైనా ఇలాంటి సినారియోస్ జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. అది మనం అవాయిడ్ చేయలేము, ఎస్కేప్ చేయలేము.
ఏం చేయలేము. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎస్పెషల్లీ ఉమెన్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే అబ్బాయిలకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ బాడీ స్ట్రెంత్, ఫిజికల్ ఫైట్ అనేది ఇమీడియట్గా చేసేస్తారు. అమ్మాయిలు 10 సార్లు ఆలోచిస్తారు, అవసరమా మనకి అన్నట్టు ఆలోచిస్తారు. సో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మహా అంటే మీకు దెబ్బలు పడతాయి, లేకపోతే కింద పడిపోతారు, లేకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. బట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా 100%, 100 రేట్ దే ఆర్ స్ట్రాంగర్, దే ఆర్ బ్లెస్డ్ లైక్ దట్. అందుకే దే ఆర్ ఏబుల్ టు గివ్ లైఫ్ టు అనదర్ బర్త్. సో